రాజు అయిన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. సరే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. సరే, ఇక్కడ జాగ్రత్త చదవరనుకోండి. తూర్పు దేశపు జ్ఞానులు ఏమడుతున్నారంట? యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టువాడు ఎక్కడున్నాడని అడిగారంట. తూర్పు దేశపు జ్ఞానులు ఏమడిగారంట? రాజు ఎక్కడ పుట్టని అడిగారంట. ఇక్కడ హేరోదు రాజు ఏమడిగాడు చూడండి, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. చూసారా? అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? తూర్పు దేశపు జ్ఞానులు ఏమడుతున్నారంటే రాజు ఎక్కడ పుట్టని అడుగుతున్నారు. ఆ సంఘటన వినగానే హేరోదు రాజు ఏమడిగాడంట చూడండి. ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. క్రీస్తు అనగా ఇక్కడ చూడండి, ఇక్కడ యూదుల మధ్యలో ఒక మనిషి పుడుతున్నాడంట. అన్యజనులు కాదు, యూదులలో ఒక మనిషి పుడుతున్నాడంట. పుట్టినప్పుడు కొంతమంది ఏమనుకున్నారంటే జ్ఞానులు రాజు అనుకున్నారంట. కానీ అక్కడ వారికి తెలిసింది ఏంటంటే మా యూదులలో ఒకే ఒక రాజు ఉంటారు. రాజు ఎవరంటే క్రీస్తు. క్రీస్తు అనగా యూదులలో మెస్సయ్య. మనకు అర్థం కావడానికి క్రీస్తు అని రాశారు, ఇక్కడ మెస్సయ్య అని అర్థం. చూసారా? అంటే యూదులు ఒక రాజు కోసం ఎదురు చూస్తున్నారంట. ఎవరంట? మెస్సయ్య. సరే చూడండి, అందుకు వారు అప్పుడు హేరోదు రాజుతో చెప్పారంట ఎక్కడ పుడతారంటే. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. సరే, ఇక్కడ యేసుప్రభు పుట్టడం గురించి కొంతమంది రాజుని వెతుక్కొని వస్తున్నారు. యూదులలో మెస్సయ్య మా రాజుని వీరికి తెలుసు. తెలిసిన యేసుప్రభు వచ్చాడని తెలియట్లేదు. కానీ ఎక్కడ పుడతారో తెలుసుకున్నారు. ఎక్కడంట? యూదయ బెత్లెహేములో. ఒక రాజు గురించి వివరణ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా చూడండి, ఏ దేశమైనా, ఏ రాజ్యాంగమైనా, ఏ కుటుంబమైనా అధికారం బట్టి ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? ఒక రాజ్యాంగం రాజు బట్టే ఉంటుంది. ఒక దేశము ఎన్నుకున్న అధికారాన్ని బట్టి ఉంటుంది. ఇల్లు ఒక అధికారాన్ని బట్టే ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ యేసుప్రభు గురించి మాట్లాడుతూ, అదే మెస్సయ్య అని చెప్పి వారు యూదులు మెస్సయ్య అని మాట్లాడుతూ ఆ రాజు గురించి ఒక వివరణ రాయబడింది. ఓకే, ఈరోజు యేసుప్రభు పుట్టారంటే ఎందుకు పుట్టాడు భూమి మీద అంటే ప్రాముఖ్యంగా మానవుల పాపం కోసం చనిపోవడానికి. అది అందరికీ తెలిసిందే. కానీ సంఘంగా మనం ఏం తెలుసుకోవాలో ఇటు చూపిస్తాను చూడండి. ఆయన గురించి వివరణ ఇస్తేటప్పుడు ఒక వివరణ ఉంది చూడండి. ఏంటంటే ప్రవక్త ఏం రాశారంటే, ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు రాసి, అంటే బెత్లెహేంలో యేసుప్రభు పుడుతున్నానని రాసినప్పుడు ఓకే, నువ్వు చిన్న ఊరివేం కావు, ప్రాముఖ్యమైన దానివేని రాస్తూ, ఇశ్రాయేలును నా ప్రజలను చూడండి. ఏమంట దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలును నా ప్రజలను. ఇక్కడ ఇశ్రాయేలును పరిపాలించడం రాయలేదు, ఇశ్రాయేలును నా ప్రజలను రాశాడు. ఈ మాట
తర్వాత చూపిస్తానండి, అర్థమవుతుంది. అర్థమైందండి? ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. సరే, మరి యూదుల కొరకు రాజు వచ్చినప్పుడు రాజు పరిపాలిస్తాడు కదా. రాజు పరిపాలించే విధానం అర్థమైతే మనిషి ఆనందిస్తాడు. రాజు పరిపాలించే విధానం అర్థం కాకపోతే ఆ రాజు నుండి వచ్చే ఏ లాభము ఏ మనిషి పొందలేడు. మరి యేసు ప్రభు రాజుగా వచ్చారు కదా యూదుల కొరకు 2000 సంవత్సరం క్రితం. వచ్చిన తర్వాత వారు అంగీకరించరా? మెస్సియాను రాజుగా అంగీకరించరా? అంగీకరించలేదు కనుకనే సిలువ వేస్తారు. అంగీకరించుంటే దేవుని రాజ్యం వచ్చినప్పుడే. అదే పరలోకమందున మా తండ్రి, ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? ప్రార్థన వస్తుందా? రాజ్యం, నీ రాజ్యం వచ్చిన కాకంటే రాజు వచ్చాడు, రాజ్యం కోసం ప్రార్థన చేస్తున్నాడు, కానీ రాజుని అంగీకరించలేదు. రాజును తృణీకరించి ఏం చేశారంటే సిలువ వేశారంట. ఆయన ఏమన్నారు? నేనే రాజునంటే వారు నమ్మలేదు, చంపేశారు. సరే, ఆ రాజు గురించి ఒక వివరణ చూడండి. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఈ పరిపాలించడం అనేది మాట జాగ్రత్తగా గమనించారనుకోండి. అంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో వెళ్ళారనుకోండి, కొన్ని దేశాల్లో అధికారిని ఎంచుకున్న తర్వాత అధికారి హృదయాన్ని బట్టే మొత్తం దేశం అంతా ఆధారపడి ఉంటుంది. మూర్ఖుడు అనుకోండి, దేశం అంతా మూర్ఖంగానే ఉంటుంది. అధికారి మంచోడు అనుకోండి, దేశం అంతా బాగుంటుంది. అధికారి ఫలించి అభివృద్ధి చెందాలని ఆలోచనలు ఉన్నాడు అనుకోండి, దేశం అంతా ఫలించి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పరిపాలించే మనిషి అర్థమైతే నా జీవితంలో, మీ జీవితంలో దేవుడు పరిపాలిస్తే ఎలా ఉంటుందో కూడా చూదురు కానీ. అర్థమైందండి? సరే, ఈ పరిపాలించడం అనే పదానికి ఇంకొక భావం ఉంది. ఇక్కడ రాయలేదు. పరిపాలించడం అని ఎలా రాయలేదు. ఎందుకు చెప్తానంటే, ప్రతిరోజు భూమి మీద యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నా జీవితంలో దేవుడు ఎలా పరిపాలిస్తున్నాడో తెలుసుకోవాలి, మీ జీవితంలో కూడా. ఎందుకంటే దేవుడు ఏ విధంగా నా పరిపాలన చేస్తున్నాడో తెలుసుకుంటే నా జీవితం, మీ జీవితం బాగుంటుంది. అంతే కదండి? ఇప్పుడు ఎంచుకుంటారు కదా, ఎందుకు ఎంచుకుంటారు? ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని బాగా పరిపాలించి మనం అభివృద్ధి చెందాలని, అంతేనా? లేదా మనం నాశనం అయిపోవాలని ఎంచుకుంటారా? చెప్పండి, ఎవరు ఎంచుకుంటారా? ఎవరు ఎంచుకోరు. ప్రజలు ఎందుకు ఎంచుకుంటారంటే, మా మంచిని చూడాలి, మా మంచి కోసం నువ్వు ఉండాలని చెప్పి అధికారిగా ఎంచుకొని ప్రతి సామర్థ్యం అతని చేతిలో పెడతారు. ఎందుకంటే అతను మా జీవితాల బాగు కొరకు నిలబడతాడని. మరి దేవుడు యేసుప్రభుని పంపించిన తర్వాత చూడండి, ఒక వాగ్దానం ఉంది. ఇశ్రాయేలుకి ఏం రాశారంట? ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అంటే ఇశ్రాయేల్ ఆయన ప్రజలను ఎంచుకున్నాడు కదా, వారిని పరిపాలించడానికి ఆయన వచ్చాడంట. కానీ వారు తృణీకరించారు. మరి ఈరోజు అన్ని జనులుగా మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, అందుకే క్రీస్తులో ప్రతి వాగ్దానము అవునట్టుగా ఉన్నాయి. అంటే యూదుల కొరకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో అవన్నీ క్రీస్తులో మనకు అవునట్టుగా ఉన్నాయి. అంటే నా జీవితంలో, మీ జీవితంలో ఈరోజు ఎవరు పరిపాలిస్తున్నారంట? యేసుప్రభు పరిపాలిస్తున్నాడు. మరి యేసుప్రభు ఎలా పరిపాలిస్తున్నాడో తెలిస్తే ఆ జీవితం అలా ఉంటుంది. దేవుడు నాతో కఠినంగా ఉన్నాడంటే మన జీవితం కఠినంగా ఉంటుంది. దేవుడు నాతో ప్రేమగా ఉన్నాడంటే నా జీవితం ప్రేమలాగా ఉంటుంది. దేవుడు నాతో మూర్ఖంగా ఉన్నాడంటే నా జీవితం మూర్ఖంగానే ఉంటుంది. పరిపాలించే మనిషిని బట్టే జీవితం ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు పరిపాలించడం అన్న భావం కూడా చెప్తాను. ఇక్కడ తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లో ఉండదు, చెప్తాను. పరిపాలించడం అన్న అర్థం ఏంటంటే, ఒక భావం ఏంటంటే ఒక కాపరిగా ఉండడం. పరిపాలించడం అన్న భావంలో ఒక భావము ఒక కాపరిగా ఉండడం అంట. రెండోది ఏంటి తెలుసా? ఒక మనిషికి ఆహారం పెట్టడం అంటారు. రెండోది అర్థమైందండి? పరిపాలించడంలో ఒక భావం ఏంటంటే ఒక కాపరిగా ఉండడం అంట. రెండు ఏంటంటే ఆహారం పెట్టడం. అంతకుమించి ఇంకా వివరణ ఇవ్వలేను తెలుగులో. ఇంగ్లీష్లో బాగుంటుంది కదా. బట్ అదే అంతవరకు అవసరం లేదు, ఇంతవరకు చాలండి. అర్థమైందండి? పరిపాలించడం అనేది ఒక భావం ఏంటంటే కాపరిగా ఉండడం. రెండు, ఒక మనిషికి భోజనం పెట్టడం. సరే, ఈ రెండే ఎందుకు భావాలు తీసుకున్నాడు? ఇంకేమి లేవు అక్కడ. పరిపాలించడం అన్న దానికి ఈ రెండు భావాలు ఉన్నాయి. ఓకే, ఎందుకు ఇదే ఎంచుకున్నాడంటే, ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం
28 వచనం చూడండి. ఇక్కడ వివరణ ఇంకా ఉంటది చూడండి. ఆయన వచ్చాడు కదా! ఆయన రాజుగా భూమి మీద వచ్చేటప్పుడు ఆయన మాటలో ఒక మాట చూడండి. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గానీ, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. చూడండి ఇక్కడ ఏంటంట, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదంట. ఈ లోకంలో ఒక అధికారిని ఎంచుకున్నారనుకోండి, అధికారి కింద ఎవరుంటారు? పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు అధికారి కోసం పని చేయాలి, అంతేనా? కింద ఉన్నవారు పైవారి కోసం పని చేయాలి. ఇక్కడ యేసుప్రభు రాజుగా వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, కిందున్న వారి చేత నేను పని చేయించుకోవడానికి రాలేదు కానీ నేను వారి కొరకు పని చేయటకు వచ్చినని రాస్తున్నాడు అక్కడ. అది అర్థం అక్కడ. చూసారా చూసారా పరిపాలన అంటే అర్థం ఏంటంటే, ఆయన కొరకు ఎవరు పని చేయడు, ఆయన ఇంకొకరి కొరకు పని చేస్తాడు. ప్రాముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ఒక స్థానంలో కానీ ఒక మనిషిని ఎందుకు ఎంచుకుంటాం అంటే మన కోసం పని చేయాలని ఎంచుకుంటాం. కానీ చివరికి అది ఏమవుతుందంటే మనం వాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది. మనుషుడు ఏం చేసినా ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపే బాగోదు. ఉద్దేశం మంచిదే, బాగోదు. 100 కోట్ల మంది ఒక రాజుని ఒక 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 మనిషిని ఎంచుకుంటాడు, కానీ 100 కోట్ల మంది ఆయన కోసం పని చేయాలని ఉంటుంది. మనిషి ఏం చేసినా చివరికి అదే ముగింపు. కానీ దేవుడు అంటే ఆయన ఎంచుకొని ఆయనే వచ్చి ఆయన పరిపాలించడానికి వచ్చాడంట. పరిపాలించినప్పుడు ఆయన మన కొరకు పనిచేయడానికి వచ్చాడు, మనం ఆయన కొరకు రాలేదు. చూసారు కదా, మనిషి కుమారుడు అన్న దానికి అర్థం ఏంటో తెలుసా అండి? ఈ భూమి మీద రాజు అని అర్థం. అక్కడ రాజుకి అనేక ఏమంటారంటే టైటిల్ టైటిల్ బిరుదులు ఉంటాయి కదా, రాజుకి బిరుదులు ఉంటాయి కదా, అందులో పేరు ఉంటుంది కదా, ఇది మనిషి కుమారుడు అంటే. తెలుసా? ఉత్తినిగా రాలేదు మనిషి కుమారుడు మనిషి కుమారుడు అని, రాజుగా అని మాట్లాడుతున్నాడు, భూమి మీద రాజుగా. చూడండి, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుగా రాలేదు కానీ, అంటే మనిషి అనుకుంటాం మామూలుగా, అది ఒక మనిషి కుమారుడు అనుకుంటాం, కానీ అది కాదు, రాజుగా మాట్లాడుతున్నాడు. పరిచారం చేయించుకున్నట్టుగా రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు, చూడండి పరిచారం చేయటకని రాసి ఏ విధంగా కూడా రాశాడు ఆయన, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. అంటే దేవుడు తన కుమారుని పంపించి మన కొరకు పరిచర్య చేసే విధానం ఏంటంటే, మన పాపాల కోసం ఆయన చనిపోతాడంట. అది ఆయన పరిచర్య, అది ఆయన పరిపాలించే విధానం. చూసారా, ఒక మనిషి మన కొరకు పరిపాలించడానికి వచ్చినప్పుడు ఆ మనిషి ఎలా పరిపాలిస్తాడు, మనిషి పరిపాలించే విధానం కూడా ఇక్కడ రాయబడి ఉంది బైబిల్లో. చూసారా, అర్థమైందా? అందుకే యోహాను సువార్త ప్రాముఖ్యంగా చదవమంటారు కదండి, ఎక్కువగా యోహాను సువార్త. కొత్తగా ఎవరైనా నమ్ముకుంటే యోహాను సువార్త చదవమంటారు. ఎంతమంది తెలిసింది? యేసుప్రభుని కొత్తగా నమ్ముకుంటే ముందు యోహాను చదవండి, అర్థమైంది. ఎందుకు యోహాను తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు యోహానే చదవమంటారు? యోహాను ఎప్పుడు కూడా దేవుడి ప్రేమ గురించి రాశాడు, అందుకే చదవమంటారు. దేవుడి ప్రేమ అంటే అర్థం ఏంటి? ఆయన పరిచర్య చేస్తున్నాడు, ప్రేమించేవారు ఇప్పుడు పరిచర్య చేస్తారు, అది అర్థం అవ్వడం. సరే చూడండి, అందులో యేసు ప్రభు భూమి మీద పరిచర్య చేసేటప్పుడు కొన్ని మాటలు చూదురు కానీ అర్థమవుతుంది. అంటే పరిపాలించే మనిషి యొక్క ఉద్దేశం ఏంటో తెలిస్తే ఈరోజు నా జీవితంలో మీ జీవితంలో దేవుడు ఎలా పరిపాలిస్తాడని అర్థమవుతుంది. దాన్ని బట్టే మనిషి జీవితం ఈ భూమి మీద ముడిపడి ఉంటుంది. సరే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. సరే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నట్టు. యోహాను సువార్త కానీ జాగ్రత్తగా గమనిస్తే యేసుప్రభు ఎక్కువ గొర్రెల గురించి, గొర్రె కాపరి అని రాస్తున్నాడు. ఇది రాస్తుందంతా దేని గురించి అంటే, దేవుడు రాజుగా ఒక మనిషి జీవితంలో ఏలుబడి చేస్తే ఏ విధంగా చేస్తాడో ఇది వివరణ. అర్థమైందండి? ఇప్పుడు చదవడం అర్థమవుతుంది ఈ పదం ఎందుకు రాయబడింది. ఎక్కువ పరిపాలించడం అంటే ఒక భావం ఏం చెప్పాను, ఒక కాపరిగా ఉండడం.
ఇప్పుడు యోహాను సువార్తలో యేసు ప్రభు ఒక కాపరిగా మాట్లాడుతున్నాడంటే, నా జీవితంలో, మీ జీవితంలో ఆయన ఎలా పరిపాలిస్తున్నాడో వివరణ ఇవ్వబడింది. అర్థమైంది చెప్పాను కదా! బైబిల్‌లో మర్మాలుంటాయి. ఒకటి ఎన్ని సంవత్సరాలు చదివినా అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అది ఎందుకుందో ఒక్క మాట ఇస్తే అంత వివరణ అర్థమవుతది. ఇప్పుడు అర్థమైందండి? ఎంతమంది చదివారు యోహాను సువార్త? ఇప్పుడు చదవండి. అంటే రాజు పరిపాలించే విధానం ఇదంతా. గొర్రెల కాపరంటే అది అర్థం. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు దాకా? అర్థమైందండి? ఇప్పుడు ఇంకా చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది తర్వాత. ఎక్కడి గొర్రె గురించి రాయబడున్నా పరిపాలన, నా జీవితంలో, మీ జీవితంలో ఆయన ఏం చేస్తాడు? ఎందుకంటే గొర్రె తన సొంతంగా ఏం చేసుకోలేదు. తెలుసా? గొర్రె తన సొంతంగా ఏం చేయలేదు. ఎక్కడ తినాలో కాపరే పట్టుకెళ్ళాలి. ఎక్కడ పడుకోవాలో కాపరే పట్టుకెళ్ళాలి. బొచ్చు కూడా అది పీక్కోలేదు. కాపరే తీయాలి. అంతా కాపరే చేయాలి. మరి గొర్రె ఏం చేస్తుందంటే తింటది అంతే. అర్థమైందండి? అర్థమైందా? అంటే నా జీవితంలో, మీ జీవితంలో మనం ఏం చేయవసరం లేదు. దేవుడు తిండి పెడతాడు, తినడమే. మనిషి సొంతంగా చేయడానికి ఏమీ లేదు. అందుకే వివరణ. చూసారా? ఇది అర్థంగా అందుకే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. అందుకే వివరణ దేవుడు ఎప్పుడు నమ్మడానికి కష్టంగా అవుతున్న కొద్దీ దేవుడు ఎప్పుడు కళ్ళు వివరణ కూడా అర్థం కాదు బైబిల్‌లో. సరే ఇప్పుడు చూడండి. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూసారా? మనిషి కుమారుడు పరిచర్య చేయుటకు వచ్చాడంట. పరిచర్య ఎలాగా? విమోచన. విమోచన అంటే అర్థం ఏంటి? మనుషుల పాపముల కొరకు ఆయన మరణించాలి. చూసారా వివరణ అర్థమైందా? 2 కుదురుతున్నాయా? చూసారా వివరణ? అది చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కావునందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ పాత నిబంధనలో దేవుడు ఏం చేస్తారంటే, యూదులలో కొంతమందిని ఎంచుకొని, అధికారులుగా ఎంచుకొని, మీరు ప్రజలను జాగ్రత్తగా చూసుకోండి, గొర్రెల్లాగా మీరు కాపర్లాగా ఉండమని దేవుడు చెప్పాడు, నియమించాడు. పాత నిబంధన చదివితే అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే, దేవునికి దూరం అయిపోయి ఈ అధికారంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే, వారు కాపరులుగా ఉండకుండా వారు ప్రజలను దోచడం మొదలుపెట్టరు. అందుకు యేసుప్రభు వచ్చి దొంగతనమును హత్యం నాశనం చేయుటకు వచ్చినని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతుంది ప్రాముఖ్యంగా సాతానే. ఆ తర్వాత ఇక్కడ పరిచర్యల గురించి, శాస్త్రుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వారు మీ కొరకుంది, మీ కొరకు పరిచర్య చేయుటకు, మీరు వారి కొరకు కాదని చెప్పి మాట్లాడుతూ, నిజమైన కాపరి నేనని చెప్పి యేసుప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అర్థమైందండి? వివరణ అర్థమైంది అప్పుడు? ఇప్పుడు చూడండి. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోను. నేను గొర్రెలు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. సరే, ఇదంతా ఎవరి కొరకు వివరణ ఉంది? యూదుల కొరకు దేవుడు రాజుగా వచ్చి పరిపాలన చేస్తే ఏ విధంగా అంటే, మీరు గొర్రెలుగా నేను ఎంచుకుంటున్నాను, నేను మీకు కాపరిగా ఉండి చేస్తున్నాను, ఇది నా పరిపాలన విధానం అని యూదుల కొరకు ఆయన చెప్తున్నాడు. అర్థమైందండి? సరే, యూదుల కొరకు చెప్తున్నాడు కదా, మరి అన్యజనులుగా మనకెక్కడా అంటే, ఇదే వివరణలో కింద ఉంటుంది చూడండి. ఇప్పుడు 16వ వచనం చేస్తా చూడండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. దేని గురించి మాట్లాడు ఎప్పుడైనా? చూసారా? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడును ఆగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఈ 17వ వచనం వివరణ చూపిస్తాను చేస్తున్నాను. ఎందుకో చూసారు? ఇప్పుడు అర్థమైందా? యూదుల కొరకు దేవుడు రాజుగా వచ్చాడంట. రాజ పరిపాలన ఎలా ఉంటుందంటే, ఒక కాపరిగా ప్రజలను చూసుకోవడానికి వచ్చాడంట.
వచ్చిన తర్వాత అప్పుడే వాగ్దానం ఏంటంటే యూదుల కొరకే కాదు, అన్ని జనుల కొరకు కూడా నేను కాపరిగా ఉంటానని చెప్పి కింద వివరణ ఆయన చనిపోతాడని రాశాడు. ఇదేంటండి, ఒక మంచి పరిపాలన చేసే రాజు చనిపోతే ఆ తర్వాత వచ్చే రాజు ఎలా ఉంటాడో తెలీదు. ఇప్పుడు దావీదు తర్వాత జాగ్రత్తగా చూసారనుకోండి, దావీదు కొంతవరకు బాగానే పరిపాలించాడు. తర్వాత సొలొమోను ఇంకొంచెం తగ్గిపోయాడు. తర్వాత ఇంకా భయంకరం అయిపోయింది. అంటే రాజు బాగుంటే దేశం బాగుంటది. అలాంటిది మరి ఇక్కడ యేసు ప్రభు మంచి కాపరిగా వచ్చి చనిపోతే ఎలాగా? అంతే కదండి. నా కొరకు వచ్చిన కాపరి చచ్చిపోతే నాకెవరుంటారు పరిపాలన చేసేవారు? అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ పరిపాలించే విధానంలో ఆయన మరణించి తిరిగి లేచి పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకో వివరణ చూపిస్తాను. అర్థమైందా? సరే. మరి దేవుడు పరిపాలించేటప్పుడు నా జీవితంలో ప్రతి విషయంలో దేవుడు ఎలా చూస్తాడు? అంతే కదండి. పరిపాలిస్తున్నాడు. ఓకే. గొర్రెగా చూసి కాపరిగా వచ్చి అన్నీ చేసుకుంటాడు. గొర్రె తన సొంతంగా ఏమీ చేయదు. ఇప్పుడు పరిపాలించే విధానంలో ఎలాగుంటుందో కొంచెం వివరణ చూపిస్తాను. అర్థమైందండి? సరే. ముందు పాత నిబంధన చూపిస్తాను. ఆ తర్వాత యేసుప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడైన రాజు మన జీవితంలో ఇప్పుడు ఎలా పరిపాలిస్తాడో చూపిస్తాను. అర్థమైందండి? ఎందుకు వివరణ ఇచ్చానంటే, మనిషి తన సొంతంగా ఏమీ చేసుకోలేడు, అప్పుడే నేను రాజునవుతానని వివరణది. అర్థమైందా? నా జీవితంలో, మీ జీవితంలో దేవుడు ఎప్పుడు పరిపాలిస్తారంటే, నా సొంతంగా, మీ సొంతంగా ఏమీ చేసుకోలేనప్పుడే రాజుగా పని చేస్తానని చెప్తున్నాడు. ఇది అర్థం. మన సొంతంగా ఏం చేసుకుని ఆయన పరిపాలించడు, రాజుగా ఉంటాడు అంతే. అందుకని నిన్ను విడివాడు ఎడబాయడు అన్నాడు కదా. మరి ఎందుకు దేవుడు పని చేయడు అంటే, మన సొంతంగా ప్రయత్నిస్తే ఆయన ఏం చేయడైనా, మన సొంతంగా తెలుసుకొని నా దేవుడా నా వల్ల ఏమీ అవ్వదు అని గ్రహించినప్పుడు ఆయన పని చేస్తుంటాడు అన్నమాట. అది అర్థం. అర్థమైందండి వివరణ? కాపరి గొర్రె వివరణ అదే. ఇంకొంచెం ముందుకెళ్ళి కూడా చూపిస్తాను. సరే. దీనికన్నా ముందు పాత నిబంధనలో దేవుడు ఎలా పరిపాలించాడో చూపిస్తాను. ఇప్పుడు నూతన నిబంధనలో యేసుప్రభు ఎలా పరిపాలిస్తాడో అర్థమవుతుంది. అర్థమైందండి? సరే. చూడండి, కీర్తనలు 99 6వ వచనం చేత చూడండి. కీర్తనలు 99 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోను నుండిరి, ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. చూడండి, బాగా ప్రార్థన చేయాలనుకుంటే జవాబు ఎలా వస్తే చూపిస్తాను ఇక్కడ. ఎంతమంది ప్రార్థన చేయాలనుకుంటున్నారు రోజు? చెప్పిన చేతిలో ఎవరు వద్దా? బాగా ప్రార్థన ఎంతమంది చేయాలనుకుంటున్నారు? జవాబు ఎంతమందికి కావాలి? ప్రార్థన అందరూ చేస్తారు, జవాబు ప్రాముఖ్యం. ఎంతమంది కావాలి? ఇక్కడ చూడండి. ఆయన యాజకులలో మోషే అహరోను నుండిరి, ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఎందుకు చెప్తానంటే, పాత నిబంధన అక్కడ రాజులు యాజకులు చేస్తే దేవుడు ప్రార్థన వినేవాడు, సామాన్య మనిషి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని ఉండేది పాత నిబంధనలో. అవకాశం లేదు, ఉంది కానీ కనబడదు. నూతన నిబంధనలు ఎలా ఉంటుందంటే, బాగా భక్తిపరులు ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది అనుకుంటారు కదా, దానికి కూడా వివరణ ఇస్తాను. అర్థమైందా? ఒకసారి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ప్రతి మనిషి జీవితంలో ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఓకే. ఒక మనిషి జీవితంలోనే కాదు, అందరి జీవితంలో పరిపాలన చేస్తాడు, అంగీకరించిన వారి ప్రతి మనిషి జీవితంలో. అలాంటప్పుడు దేవుడు ఎలా పరిపాలనిస్తాడో జాగ్రత్త చూడండి. ఇప్పుడు చూడండి, ఆయన యాజకుల్లో మోషే అహరోను నుండి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాను. వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. ఇక్కడ అర్థమైందండి? ఇక్కడ ఏం చదువుతుందో అర్థమైందా? ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తున్నాడు కదా. మనుషుడు అలా జీవిస్తాడంటే భూమి మీద. సరే, మత్తయి సువార్త 4వ అధ్యాయం అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చేత చూడండి. సాతాను ఎప్పుడైతే శోధించాడో అప్పుడు యేసుప్రభు జవాబు చూడండి. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని రాయబడింది. అర్థమైందా? తిండి వల్ల కాదు, దేవుడి నుంచి మాటలు బట్టి మనిషి జీవిస్తాడని.
కదా! పరిపాలించడం అనేది రెండో భావం ఏం చెప్పాను? ఆహారం పెట్టడం. దేవుడిచ్చే ఆహారం ఏంటి? మాట. అర్థమైందా? ఇప్పుడు మాట. ఇప్పుడు ఒక మనిషి ప్రార్థన చేస్తే జవాబు వస్తుందంటే అర్థం ఏంటి? మాట వస్తుంది దేవుడి దగ్గర నుంచి. దేవుడి దగ్గర మాట వస్తుందంటే ఆహారం వస్తుంది. అది అర్థం అక్కడ. అర్థమైందండి? సరే ఇక్కడ చూడండి. 8వ వచనం చేత చూడండి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే. ఇక్కడ ఇక్కడ వివరణ బాగుంటుంది చేత చూడండి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. చూడండి, మనిషి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక్క మాట మాట్లాడగానే ఎంత కష్టమైన ఒక నిమిషం మాయమైపోయిన ఉంటుందా? బాగా ఆకలేసింది అనుకోండి, కళ్ళు తిరిగేస్తుంది అనుకోండి, కొంచెం షుగర్ తింటే ఏమవుతుంది? ఏమవుతుందండి? మొత్తం సెట్ అయిపోద్దా? అర్థమైందా వివరణ? అదే ప్రతిరోజు తిని తిండిలు అదే అర్థం అక్కడ. ఓకే. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. అంతే కదా, ప్రార్థన చేసి దేవుడు ఎందుకు ఇవ్వాలి ఉత్తరం? చూడండి సరే. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తప్పును బట్టి దేవుడు ఇక్కడ శిక్షిస్తున్నాడు. శిక్షిస్తూ ఏమంటాడంట? వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు వైతివి అన్నాడు. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి. పాత నిబంధనలో దేవుడు ఒక మనిషి జీవితంలో ఎలా పరిపాలించాడంటే, తన జీవితంలో ఏమన్నా కష్టం వచ్చిందనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళగానే చేసిన పాపానికి శిక్ష విధించి పాప క్షమాపణ ఇచ్చి జవాబు కూడా ఇచ్చేవాడు. అర్థమైందండి? పాత నిబంధనలో జవాబిచ్చి, ఒక మనిషి తన జీవితంలో కష్టం ఉంటే జవాబిచ్చి, దానికి తోడు కొంచెం శిక్ష అనుభవించేవారు చేసే పనిని బట్టి. పూర్తిగా ఇవ్వలేదు, కొంతవరకే శిక్ష ఇచ్చేవాడు పూర్తి. ఎందుకంటే చేసిన పాపాన్ని బట్టి మరణం ఉంటుంది, కానీ దేవుడు అక్కడ వదిలేశాడు, పూర్తిగా శిక్ష ఇవ్వలేదు. కొంచెం శిక్ష, కొంచెం విమోచన, పూర్తిగా లేదు విమోచన. అర్థమైందండి? పాత నిబంధనలో పూర్తి శిక్ష లేదు, పూర్తి విమోచన లేదు. ఎందుకంటే చేసిన పాపానికి బలి అర్పణ బట్టి కొంతవరకు కప్పివేయబడింది పాపం, అందుకే శిక్ష కొంత ఆగేది, మిగతా శిక్ష కొంచెం జరిగేది మనిషి మీద. అర్థమైందండి? పాత నిబంధనలో మనిషికి మాట్లాడితే దేవుడు జవాబు ఇచ్చేవాడు, కానీ మనిషి పాపం చేశాడు కదా, పాపానికి కొంచెం ఏమొచ్చి బలి అర్పణ బట్టి కొంచెం ఆపేవాడు శిక్ష, మిగతా శిక్ష కొంచెం మనిషి మీద వచ్చేది. ఇదే ప్రక్రియ. అర్థమైందండి? ఏ మనిషి తప్పు చేసినా ఇదే. దావీదు తప్పు చేశాడు, దావీదు కూడా శిక్ష పడింది. పూర్తి శిక్ష పడలేదు, సగం సగం విమోచన, సగం శిక్ష, రెండు పడ్డాయి. పూర్తిగా ఉంటుంది. అర్థమైందా? పూర్తి విమోచన లేదు, పూర్తి శిక్ష లేదు పాత నిబంధనలో. అదంతే. జాగ్రత్త కథ చదివితే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా, వీరికంట చూడండి మళ్ళీ చదువుతాను. 6వ వచనం. ఆయన యాజకుల్లో మోషే, అహరోనులు నుండి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు పెద్దోళ్ళే. మోషే పెద్దోడే, అహరోను పెద్దోడే, సమూయేలు పెద్దోడే. ముగ్గురికి దేవుడు జవాబిచ్చాడంట. కానీ చూడండి, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే, వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు వైతివి. చూసారా, కలగబలం అనమాట. సగం శిక్ష, సగం విమోచన, పూర్తిగా లేదు. ఇది పాత నిబంధనలో. నూతన నిబంధన వచ్చేసరికి మరి దేవుడు అప్పుడే పరిపాలించాడు కదా, మళ్ళీ యేసుప్రభుని ఎందుకు పంపించాలి పరిపాలించడానికి? అంతే కదండి, అప్పుడే దేవుడు పరిపాలిస్తున్నాడు యూదుల్ని, మరలా యేసుప్రభుని ఎందుకు పంపాలి? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం చేర్చండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. అంటే ఒక రాజును భూమి మీద పంపేటప్పుడు ఎందుకంట? నాశనం అవ్వకుండా అందరు రక్షింపడాలని. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి
పంపలేదు. అంటే ఇప్పుడు రాజుని పంపుతున్నప్పుడు తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికి పంపుతున్నాడని రాస్తున్నాడు. చూసారా? ఈ రాజు వచ్చే పరిపాలన చేసే విధానంలో రాజు గురించి వివరణ ఇలాగుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే రక్షిస్తాడంట. రాస్తూ ఆయన గురించి ఇంకొంచెం వివరణ చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారే ఎవరంట? యేసుప్రభువే. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కొంటిమి. చూడండి, కృపాసత్య సంపూర్ణ అంటే కృపతో పరిపూర్ణంగా నిండి ఆయన కుమారుని పంపాడంట. పాత నిబంధనలో కృప పూర్తిగా లేదు, అందుకే శిక్ష ఉండేది అక్కడ. నూతన నిబంధన వచ్చేసరికి దేవుడు ఆయన కుమారుని పంపినప్పుడు, ఒక రాజుని పంపుతున్నప్పుడు, రాజు ఒక కాపరిగా గొర్రెల కొరకు ఉంటాడంట. ఉంటూ పరిపాలించే విధానం ఏంటంటే కృపతో నిండి ఉంటాడంట. అంటే పాపం చేసినప్పుడు ఇక్కడ ఏమంటుంది, తన క్రియలను బట్టి శిక్ష పూర్తిగా మనిషికి ఇవ్వడంట. ఎందుకు తెలుసా? పాత నిబంధనలు చెప్తాను, జాగ్రత్తనండి. పాత నిబంధనలో ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తూ చేసిన పనికి శిక్ష విమోచన రెండు కలిపి ఉండేవి. ఆ మనిషి అనుభవించాలి శిక్ష. నూతన నిబంధన వచ్చేసరికి ఈరోజు ఏ మనిషి ప్రార్థన చేసినా దేవుడు జవాబిస్తాడు. మొట్టమొదటి తెలుసుకోండి. దాంతోపాటు మరి చేసిన క్రియకి శిక్ష విమోచన రెండు ఎక్కడంటే యేసుప్రభులో ఉన్నది. శిక్ష యేసుప్రభులో ఉంది, విమోచన యేసుప్రభులో ఉంది. అందుకే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉన్నాం. అది అక్కడ అర్థమైందా? పాత నిబంధనకి నూతన నిబంధనకి అదే తేడా. కృప పూర్తిగా లేదు. ఇక్కడ కృప పూర్తిగా వచ్చిందంటే మనిషి చేసిన తప్పుకి శిక్ష దేవుడు అనుభవించాడని, అది కృప అర్థం. కృప అంటే నచ్చించేయమని కాదు అక్కడ. కృప అంటే నాకు బదులుగా యేసుప్రభు శిక్ష పొందాడు, అది కృప. ఆమేన్. అర్థమైందండి? సో ఆ రోజుల్లో పరిపాలన ఎలా ఉండేది? జవాబుతో పాటు శిక్ష విమోచన ఉండేది. ఇప్పుడు యేసుప్రభుని బట్టి జవాబు ఒకటే ఉంటుంది మనకి. ప్రతి దాంట్లో విమోచన కలిగి ఉంటాం. శిక్ష ఎవరు పొందారంట మనకు బదులుగా? యేసుప్రభు పొందారంట. అది అర్థమైందండి? సరే, ఒక ఉపమానం చెప్పి ముగించేస్తాను. అర్థమైందా? సరే, లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఈ ఈ ఉపమానం ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఒక్క మర్మం బట్టి ఉపమానాలన్నీ అర్థమవడం మొదలు పెడతాయి. చూడండి, 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా, ఇప్పుడు ఎవరు వస్తున్నారంట? సుంకరులు, పాపులు కదా. ఈ సుంకరులకు పాపులకు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏం మాట్లాడుతుంది చూడండి. పరిసయ్యుల శాస్త్రుని అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిది. ఇప్పుడు అర్థమైందండి ఎవరన్నా? ఇప్పుడు చూడండి, యేసుప్రభు వచ్చాడంట. యేసుప్రభు మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? పరిపాలన చేస్తున్నట్టు లెక్క నా జీవితంలో, మీ జీవితంలో. అదే ఇప్పుడు మా పరిపాలన చేసే విధానం చూపిస్తున్నాడు. పరిసయ్యులు ఏమనుకున్నారంట? ఈయన పాపులతో కూర్చుంటున్నాడు అన్నాడంట. సరే, ఇప్పుడు చూడండి, అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె. చూసారా? తప్పిపోయిన ఈ గొర్రె అనలేదు, తప్పిపోయిన నా గొర్రె అన్నాడు. అది అర్థం అక్కడ. అంటే ఇప్పుడు మనం గొర్రెలు అనుకోండి, తప్పేమనుకోండి, దేవుడు ఈ గొర్రె వెళ్ళిపోయింది అండు, నా గొర్రె వెళ్ళిపోయింది అంటే అది అర్థం అక్కడ. అదనమాట.
నాకు గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూసారు కదా, ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? సుంకరుల గురించి, పాపుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు గొర్రెలే, తప్పిపోయారు, నేను వెతుక్కొని వారిని రక్షించుకుంటున్నాను, రక్షించుకున్నప్పుడు నాకు ఆనందం కలుగుతుందని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. ఎవరితో? పరిసయ్యులతో చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి కదా, ఇదే పాత నిబంధనలో ఈ సుంకరులను, పాపులను దగ్గర రానివ్వకూడదు. పాత నిబంధనలో అందరు కలిసి ఉండేటప్పుడు ఒక మనిషి పాపం చేయగానే దూరం పెట్టాలి, గుడారంలో ఉండేవారు, దూరం పెట్టాలి. నూతన నిబంధన వచ్చేసరికి దేవుడు దూరం పెట్టట్లేదు, దగ్గర తెచ్చుకొని మాట్లాడుతున్నాడు వారి గురించి. అర్థమైందండి? అర్థమైందా? ఇది నూతన నిబంధనలో దేవుడు మాట్లాడుతుందంటే, ఏ మనిషి ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన తన దగ్గరికి వచ్చి వెతుక్కొని రక్షించుకుంటాడు ఆయన. ఇది ఆయన పరిపాలించే విధానం. చూసారా? అప్పుడు అర్థమైందా? వినడా? ఇంకా మిగతా ఉపమానాలు చూసారనుకోండి, కింద నాణెము, తర్వాత ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారుల గురించి కూడా ఉందా? ఇదే పాత నిబంధనలు అయితే రాళ్లతో కొట్టాలి కొడుకుని, తెలుసా? పాత నిబంధనలో ఈ ఉపమానం ఉంది. ఇలాగ కుమారుడు కానీ తప్పు చేస్తే కుమారుని శిక్షించి రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? కొడుకుని తెచ్చుకున్న తర్వాత మళ్ళా నువ్వు నా కుమారుడు అని చూపించుకుంటున్నాడు దేవుడు అక్కడ. అంటే రాజుగా యేసుప్రభు నా జీవితంలో, మీ జీవితంలో పరిపాలన చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే, నా జీవితంలో, మీ జీవితంలో సొంతంగా ఏమీ చేసుకోలేము, అంతా ఆయనే చెయ్యాలి అని అర్థం అక్కడ. అంతా ఆయన చేసేటప్పుడే ప్రతి మనిషి జీవితంలో మార్పు, ఎదుగుదల ఉంటుంది. ఆమేన్. సో ఆఖరికి ఇంకో మాట చెప్పి ముగించేస్తాం. చూడండి, మత్తయి సువార్త 4:4 ఏముంది? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. అతి ప్రాముఖ్యమైన మాట ఏంటి అని అంటే, ఆఖరిలో ముగిస్తాను చూడండి. దేవుడు నా జీవితంలో పరిపాలన చేస్తే అప్పుడు నేను ఏలుబడి చేస్తానా చేయనా చెప్పండి? ఎంతమందికి ఏలుబడి కావాలి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో? సంవత్సరం అయిపోయిందా? దేని మీద విజయం రాలేదా? కనీసం వచ్చే సంవత్సరంలో అంతట్లో కూడా ఏలుబడి చేయాలనుకుంటున్నారా? ఒకటే చేయండి, మనుషుడు దేవుని నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. జీవించినప్పుడు అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతాడంటే దేవుడు పరిపాలన చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు పరిపాలన చేయాలనుకున్నప్పుడు మనిషి ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేయాలంటే అతి ప్రాముఖ్యమైన మాట ఏంటి? అర్థమైందండి? అది భోజనం. ఇప్పుడు భోజనంలో 100 రకాలు ఉంటాయా? అన్ని భోజనాలు తింటే బలం వస్తుందా? కొన్ని తింటే ఎక్కువ వస్తుందా? చెప్పండి. అన్ని తింటే రాదు, కొన్ని తింటే బాగా వస్తుంది. అలా వాక్యం అంతట్లో అన్ని వాక్యాలు విన్నా రాదు, కొంత తింటే వస్తుంది. అది ఏడు చూపిస్తాను. అర్థమైందా? అది అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చింది చూడండి. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. చూసారా, ఇక్కడ ఎవరు ఏలుబడి చేస్తున్నారు? ఇక్కడ పాపం చేయగానే సాతాను ఏలుబడి చేస్తున్నాడు. ఆదాం పాపం చేయగానే పరిపాలించే అధికారం ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఆదాము సాతానికి ఇచ్చాడు, దేవుడికి ఇవ్వలేదు. అది అర్థం అక్కడ. సాతాను పరిపాలన చేస్తే మరణం ఏలుబడి ఉంటుంది. చూడండి, ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. మనం మటుకు మనం ఏలం. యేసు ప్రభు పరిపాలించే విధానం బట్టి మనము ఏలుబడి చేస్తాం. ఎలాగంట? కృపా బాహుల్యమును నీతి అనే దానమును. నీతి అనే దానం ఏంటో చెప్పమంటారా? దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన కుమారుని పంపాడు. ఈ మాట పొందుకుంటేనే ఏలుబడి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు రొట్టె వల్ల జీవిస్తున్నారు కదా, రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట కదా. అదే మాట చెప్పమంటారా? ఇదే.
దేవుడంట భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన కుమారుని పంపాడంట. సిలువలో ఆయన మన కొరకు చనిపోయి మనల్ని నీతిమంతుడిగా తీర్చడానికి వచ్చాడు కదా! ఆ మాట బట్టి ఏలుబడి చేస్తారు ఇక్కడ. అక్కడుందా మత్తయి సువార్త 4:4 దేవుని నోటి నుండి బట్టి మాటను బట్టి ఏలుబడా? ఇక్కడ బైబిల్ అంతా వెతికితే నీతి అనే దానం బట్టి మనిషి ఏలుబడి చేస్తాడని ఉంటుంది మొదటి నుంచి చివరి దాకా. అందుకే సామెతల్లో నీతిమంతుడు ఏలుబడి చేస్తాడు, నీతిమంతుడు ఏలుబడి చేస్తాడు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. సామెతలు అన్న పదం భావం ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? సామెతలు అనడానికి ఎవరు మాట చెప్పగలరా? ఏలుబడి, పరిపాలన అంటారు దాన్ని. సామెతలు అన్న దానికి చదువుకోండి, ఇంటికి వెళ్ళి కనబడదు ఎవరికైనా. అందుకే జ్ఞానం ఉంటే పరిపాలన చేస్తారు కదా. సామెతల దానికి పరిపాలన, ఏలుబడి అని అర్థం. చూసారా, సామెతల్లో ఎక్కువ దేని గురించి రాయబడి ఉంటుంది? నీతిమంతుడు రక్షింపబడతాడు, నీతిమంతుడు ఏలుబడి చేస్తాడు, నీతిమంతుడు ఫలిస్తాడు, నీతిమంతుడు అభివృద్ధి చెందుతాడు అని ఉంటుంది ఎక్కువ. ఈ నీతిమంతుడు ఎవరంటే యేసుప్రభుని బట్టి మిమ్మల్ని నన్ను సిలువలో నీతిమంతులుగా తీర్చాడంట. ఆ మాట బట్టి మనిషి ఏలుబడి. ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని నోటి నుంచి వస్తుంది. రోమీలకు రాసిన పత్రిక చదివితే దేవుడు తన నీతిని ఇప్పుడు వ్యక్తపరుచుకుంటున్నాడంట. ఎలాగా? పాపి అయిన మనిషి నీతిమంతుడిగా తీసినాడు. ఆ మాట వస్తుంది దేవుడి నోట్లోంచి. ఆ మాట బట్టే మనిషి ఏలుబడి చేస్తాడు. ఆమేన్. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షలను పాల్పంచుకుందాం. ఈ రొట్టె దేవుని కుమారుని యొక్క శరీరానికి సదృశ్యంగా ఉన్నది. ఈ సమయంలో ఎవరైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ మరణం ఏ విధంగా నిలబడి చేస్తుందా మీ జీవితంలో కానీ కుటుంబంలో కానీ, దేవుడంట మన పాపములన్నీ తీసుకొని ఆయన కుమారుడి శరీరంలో ఉంచి అక్కడ శిక్ష విధించాడంట. ఎటువంటి సమస్య ఉందా? ఎటువంటి జవాబు ఏమైనా కావాలా? అంత ప్రతి జవాబు కూడా సిలువలో ఉంచాడంట దేవుడు ఆయన. ఎందుకంటే ప్రతి పాపమునకు ఆయన కుమారుడు శిక్ష పొంది ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నదని జవాబిస్తున్నాడంట. స్వస్థత ప్రతి విషయంలో ఉంది. ఈ సమయంలో మీ ఆలోచన విధానం కూడా బాగాలేదనిపిస్తుందా? ప్రతిదాన్ని తీసుకున్నాడంట. సమస్తము ఆయన కుమారుల్లో మన కొరకు ఉంచాడంట. ఏ విధంగా ఇంకా ఆలోచనలో బాధపడుతున్నారా? నేను చేసిన పాపాన్ని బట్టి, లేకపోతే నేను చేసిన తప్పుని బట్టి ఇది నేను అనుభవిస్తాను అనుకుంటున్నారా? ఆయన సిలువలో మన కొరకు శిక్ష పొందారంట. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగిందని చెప్పి నమ్మి రొట్టెలో పాల్పంచుకోండి. పాత్రలను దేవుని కుమారునికి రక్తాన్ని సాదృశ్యంగా ఉన్నది. మన పాపములన్నీ ఆయన కడిగి వేసినట్టు ఇక అన్నాడు, మన పాపములైనా జ్ఞాపకం చేసుకోడంట. ఆయన రక్తం వల్ల మనల్ని నీతిమంతులుగా చేసినంట. ఆయన రక్తం వల్ల మనలను విమోచించడంట. ఆయన జీవము ఆయన రక్తంలో ఉన్నది. మరణం ఏ విధంగా నిలబడి చేస్తుందా? ఆయన రక్తాన్ని బట్టి ఆయన జీవంలో మనం పాల్పంచుకోవడం ద్వారా ఆయన ద్వారా మనం ఈ భూమి మీద ఏలబడి చేస్తాం. నమ్మి పాత్రలో పాల్పంచుకోండి. ప్రేమను పలుకుతండి నాయన, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియ కుమారుడి కింద వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీ ప్రియ కుమారుని బట్టి మేము సమస్తము కలిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను విన్న వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో లోతుగా నాటబడినైనా ప్రతి దినమునైనా మీరు మమ్మల్ని నీతిమంతులుగానే చూస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు పొందిన శిక్షను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం ప్రతి ఒక్కరిలో హృదయంలోనైనా ఆలోచన విధంలో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఇటువంటి పరిస్థితుల్లోనైనా మీరు మాకు జవాబు ఇవ్వడానికి మీరు ఎదురు చూస్తున్నారన్న ఆలోచన నింపమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఈ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉంటే మీ అభిషేకాన్ని విడుదల చేసి ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి అలజడునైనా
మీ సమాధానం, మీ శాంతి విడుదల చేసి ప్రతి అల్లజడిని కుదురుపరచమని ప్రార్థన చేస్తున్నాం నేను. నన్ను వారమంతనైనా మీ దత్తల కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నైనా. మేము సంవత్సరం ఆఖరి దినాల్లో ఉండగానైనా నేను మీ యందునైనా ఇంకా ఆసక్తి పెంచే ఆలోచన, నేను ఆసక్తి కలిగే ఆలోచన వారి హృదయంలో నింపమని ప్రార్థన చేస్తున్నాం నేను వారమంతా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ విషయాలు, ప్రతి విషయంలోనైనా మీ కృప, మీ జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం నేను. మరలా మేమంతా సహవాసంగా కూడి వచ్చేంత వరకు నైనా ప్రతి దినము నేను మీ ప్రియకుమారుని చూసి ఆనందించిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.